హైదరాబాద్ సీటును గెలవాలి, అజ్దుద్దీన్ పార్లమెంట్లో పోనీయద్దు కిషన్ రెడ్డి. ఎంఐఎం ఎక్కడుంటే అక్కడ రౌడీజమే, ఆ పార్టీ ఉన్న చోట అభివృద్ధి జరగదు, బీజేపీకి ముస్లిం మహిళలు అండగా ఉంటారని వ్యాఖ్య. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విజయ్ సంకల్ప యాత్ర అంటూ కూడా చేస్తున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి విజయ్ సంకల్ప యాత్ర చేస్తుంది. ఇక దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఇక గిది చూడాలి, నిజంగా ఘోరం అయితే తెలుసా. 6 ఏళ్లు నిండితేనే ఫస్ట్ క్లాస్లోకి అడ్మిషన్, రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు. పుచ్చి సంవత్సరం కూడా కాలేదు, వానికి ఫీజు 1,00,000. వామ్మో, ఈ కెమెరా పట్టుకొని పోతే హైదరాబాద్లో పుచ్చి ఏడాది అవుతుంది, 365 రోజులు. అమ్మ అనరాదు, నాన్న అనరాదు, వీడిని రెడీ చేస్తారు, వానికి బుక్కులు ఇస్తారు, వ్యాన్ ఎక్కిస్తారు. వాడాడి వేసావు ఏమన్నా ఉంటారంటే చిన్న పిల్లగాడు ఏం చేస్తారు, నిద్రపోతారు, మళ్ళీ సాయంత్రం తీసుకొస్తారు. ఏడాది గడవ ముందుకే ఇస్తారు. మళ్ళీ వాళ్ళకు ఫీజులు ఎంత, ఈ చిన్నారి తల్లులకు 1,00,000, 2 లక్షలు, మళ్ళీ 3 లక్షలు. ఇక మరి వాళ్ళు ఏసీలు పెట్టి చదువుతారో నాకు తెలిసి. భూమికి వెళ్ళి గ్రహాంతరం, ఇక అంగారక కుజుడు గ్రహాలు ఉంటాయి, ఇక చంద్రుడు, అక్కడికి తీసుకెళ్ళి ఏమన్నా చదివిస్తారో నాకు తెలియదు. కానీ ఆ ఫీజులు ఏంది, ఆ కథ ఏంది, ఆ లక్షణం ఏంది. 6 సంవత్సరాలు కాదు, నన్ను అడిగితే 10 ఏళ్ళు పెట్టినా తప్పులేదు. సమాజం గురించి అన్నా తెలుసుకుంటాడు ఆడిలోపు. ఇంత ఘోరమా. ఇక దాంతోపాటుగా మరో ఇగో పత్రికలలో మీరు చూస్తున్నారు కదా, నేను అన్ని చూపెడుతున్నా. ఎందుకంటే రేపు ఏమేమి జరుగుతుంది అంటే ఈ పత్రికలు రాసే రాతలు ఎట్లుంటాయి అనేది మనం చూడాలి. ఇక అంతరిక్షంలోకి ఆ 4 పోతుర్రు, నిన్న చూసిరు కదా. మొత్తానికి గగన్యాన్ వ్యోమాలుగా ఏంది దాదాపుగా 4 పేర్లనైతే పెట్టిలు. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, దాంతోపాటు అజిత్ కృష్ణన్, అగద్ ప్రతాప్, దాంతోపాటు వింగ్ కమాండర్కి సంబంధించి శుభాబ్ శుక్ల సైతం సంబంధించి మొత్తానికి వీళ్ళు అంతరిక్షంలోకి 4 అయితే వెళ్తున్నారు. దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చిత్ర విచిత్రాలకు సంబంధించి మనం ఎప్పుడైనా చూడొచ్చు. కానీ నేను ఒక విషయం ఏమంటున్నానంటే, ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఏం జరిగినా కూడా దయచేసి మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి.